మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు అష్టమంలో ఉన్నారు. అదేవిధంగా అష్టమాధిపతి అయిన రవి అష్టమ స్థానంలో ఉన్నారు. వ్యయాధిపతి తృతీయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. వివాహాది శుభకార్యాల విషయంలో కొలిక్కి రావడం, మంచి సంబంధం కుదరడం జరుగుతుంది. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సమస్యపడడం ఉంటుంది. ఉద్యోగ రీత్యా మంచి సానుకూలత ఉంటుంది. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. అయితే కొన్ని అనాలోచిత నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం కూడా లేకపోలేదు. ద్వితీయంలో రాహు ఉన్నారు, అంత బలంగా లేదు. స్థిరమైన నిర్ణయాలు తీసుకోకపోతే నష్టపోయే అవకాశం ఉంది. వైద్యోతులు ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి, ఆధ్యాత్మిక రంగాల్లో ఉన్నవారికి, సోషల్ మీడియా రంగంలో ఉన్నవారికి, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి, సినిమా కళా రంగంలో ఉన్నవారికి, డెంటిస్టులకి, బ్యూటిషియన్, టెక్నికల్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ ఈ రంగాల వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ధనం ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గుతాయి. స్థిరమైన నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి. ధనాదాయం పెరగడం కోసం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది. అయితే కష్టం తగిన ప్రతిఫలం కొంతవరకు లభిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మనం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్ కార్యాచరణ కోసం ఉపయోగపడాలి. ప్రతిదీ అందరినీ నమ్మి మోసపోకుండా మనం తీసుకునే నిర్ణయాలు ఏంటి, మన నిర్ణయం మీద మనం ఆధారపడాలి, ఒకరి మీద ఆధారపడకూడదు. భవిష్యత్ కార్యాచరణ కోసం ఎక్కువ కష్టపడాలనే ఆలోచన చేయండి. సంతాన సంబంధించిన విద్యా సంబంధించిన వ్యవహారాలు, వివాహ సంబంధించిన వ్యవహారాలు, ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తుంది. దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయానం చేసే అవకాశాలు తప్పకుండా ఈ వారం గ్రహతులు గోచరిస్తుంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం గోచరిస్తుంది. పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా గ్రహతులు గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యరీత్యా చిన్న సమస్యలు ఉంటుంది. యూట్రస్ సంబంధించిన ఇష్యూస్ ఉండే అవకాశం గోచరిస్తుంది. అది సర్జరీ దాకా వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు. ఏదైనా సరే సెకండ్ ఒపీనియన్ తీసుకుని అప్పుడు సర్జరీకి వెళ్ళాలా లేదా ఆలోచన చేయండి. ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా చెప్పుకోదగ్గ స్థాయిలో ఇబ్బందులు ఏమి లేవు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి, లక్ష్మీ తామర ఒత్తులతో కలిపి దీపారాధన చేయండి. అదేవిధంగా శ్రావణ మాసం కాబట్టి చక్కగా అమ్మవారికి కుబేరు కుంకుమతోటి అమ్మవారి అర్చన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశులు జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు మంగళవారం అడగానే, గురువారం అడగానే వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ శివానుగ్రహం వల్ల మీరు కోరుకున్న కోరిక ఏదైతే ఉందో నెరవేరుతుంది. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in